తెలంగాణ రైజింగ్ను ఎవరు ఆపలేరు, మీరే ఆపుతానులయ్యా. ఎదిగే తెలంగాణను కిందికి బట్టి లాగి ఎక్కడికో మళ్ళీ 15 సంవత్సరాల క్రితానికి మీరే తీసుకుపోతాను. ఎవడు ఆపుతాను? మీరే ఆపుతాను. పాలకులే తెలంగాణ అభివృద్ధిని ఆపుతాను. చేతగాని పాలకులు మీరే ఆపుతాను. మళ్ళీ ఎవడో ఆపుతున్నట్టు తెలంగాణ రైజింగ్ను ఎవరు ఆపలేరు అంటే ఆపేటోళ్ళే ఆపలేరు అంటాను. దొంగే భుజాలు తడుముకున్నట్టు ఉన్నది. దొంగ 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 అనగానే భుజాలు తడుముకున్నారట. సామెత ఉన్నది కదా, గుమ్మడికాయలు దొంగ అనగానే భుజాలు తడుముకున్నారని. ఇప్పుడు ఎక్కడ మాకు చేతన అయితే లేదని చెప్తారో, ఎక్కడ మేము అభివృద్ధి చేస్తలేమని చెప్తారో అని వీళ్ళే తెలంగాణ రైజింగ్ను ఎవరు ఆపలేరు అని వీళ్ళే అంటారు. అంటే కేసీఆర్ ఫామ్ హౌస్లో పండుకొని ఇట్లా కట్టబెట్టి ఇట్లా 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 ఇట్లానే ఆపుతాను అన్నట్టు. వీళ్ళని ఎట్లా మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు? కొందరు సాధ్యమా అన్నారు, ఇప్పుడు ప్రపంచమే అంగీకరిస్తున్నది. సీఎం రేవంత్ నువ్వే అన్నావు తెలంగాణ రాష్ట్రం అవసరం లేదని, తుపాకీ పట్టుకొని ఉరికొచ్చింది నువ్వే. మొన్న అంజన్ కుమార్ యాదవ్ గారు రెడ్లు తెలంగాణ ద్రోహులు అని అన్నాడు చూడ, అందరినీ కలిపి అన్నాడు, కానీ నువ్వే తెలంగాణ ద్రోహివి. మొట్టమొదటి తెలంగాణ ద్రోహి ఎవరైనా ఉన్నారంటే రాష్ట్రంలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారే. ఎందుకంటే ఆనాడు ఉద్యమకారుల మీదకి తుపాకీ పట్టుకొని పోయిన ఒకే ఒక్క రాజకీయ నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అలాంటి ఆయననే సీఎం కుర్చీలో కూర్చోబెట్టిన దౌర్భాగ్యం మనది. ఏడాదిలోనే దేశ విదేశీ పెట్టుబడులు రాబట్టాం, అందరికన్నా ముందే ఏఐని రాష్ట్రం అందిపుచ్చుకుంది. ఏంది ఇప్పుడు ఏఐ వల్ల వచ్చింది? ఏం జరిగింది ఏఐ వల్ల? ఏ కుటుంబాలన్న ఆర్థిక పరిస్థితి పెరిగిందా? ప్రపంచమంతా దాన్ని కొంటాలని నువ్వు కూడా వెర్రిగా ఎగబడి కొన్నావు. దానివల్ల మనకు ఒరిగింది ఏంది? ఏఐ వల్ల ఏ జిల్లా కన్నా పోయి ఏఐ వల్ల ఏ నిరుద్యోగుని కన్నా 4 ఉద్యోగాలు వచ్చినాయి చూపి. అమెరికా కొనేది కాబట్టి మనం కూడా కొనాలి, అమెరికాతో పోటీపడి అని కొన్నావు. దానివల్ల వచ్చింది ఏంది? ఏమన్నా అంటే మేము కూడా తీసుకొచ్చినామని చెప్పుకోవడానికి. ఏడాదిలోనే ప్రపంచ స్థాయి నగరాలతోటి హైదరాబాద్కు పోటీ అని వెల్లడి. ప్రపంచ స్థాయి నగరాలతో కదా, హైదరాబాద్ తోటి పోటీ పడేలా ప్రపంచ నగరాలు ఉండాలి. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా లేని సౌలతులన్నీ హైదరాబాద్లో ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడున్న భౌగోళిక పరిస్థితి అద్భుతమైనది. దానికంటే ముఖ్యంగా ఇక్కడున్న భూములు ఇంకా విలువైనవి. నిజాం సర్కార్ ఉన్నాడు కదా, నిజాములు ఎక్కడనో ఇరాకు ఆఫ్ఘనిస్తాన్ నుండి హైదరాబాద్కి ఎందుకు వచ్చిండ్రు? ఇక్కడికి వచ్చి ఆశ్చర్యపోయినలాట ఈ ప్రాంతాన్ని చూసి. ఎక్కడి భూములు ఇది, ఎక్కడి వాతావరణం ఇది, ఇంత అద్భుతంగా ఉన్నది ఏందని ఆశ్చర్యపోయినలాట. ప్రపంచ స్థాయితోటి పోటీ పడతాం హైదరాబాద్ అంటే హైదరాబాద్కి అన్నీ ఉన్నాయి, నాయకులే సరిగ్గా లేరు. మాదాపూర్లో HCL టెక్ కొత్త క్యాంప్ ప్రారంభం. తెలంగాణ హైదరాబాద్ రైజింగ్ను ఎవరు ఆపలేరని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక ఇదంతా అవసరం లేదు, మళ్ళీ నువ్వు చెప్పిన సోదే చెప్పుకొస్తావు. కాబట్టి తెలంగాణ రైజింగ్ని ఆపింది మీరే. దాన్ని కాస్త డార్క్ జోన్గా మారుతాను మీరు. హైదరాబాద్ను డార్క్ జోన్గా మారుతాను. రైజింగ్ జోన్గా ఉన్న హైదరాబాద్ను డార్క్ జోన్గా మార్చే ప్రయత్నం చేస్తాను మీరు.